సో ఈ రోజు ప్రాంక్ ఏంది అని అంటే రాజు లాస్ట్ టైం పెళ్లి వీడియో చేసినాం కదా మా అమ్మ నాన్న నన్ను ఇంటికి రమ్మని చెప్పారు అర్జెంటుగా ఇక వద్దు మొత్తం వీడియోలు అన్ని బంద్ పెట్టు ఇంటికి రా పెళ్లి సంబంధాలు చూస్తామని చెప్పారని చెప్పి ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ హలో హలో సుందరి సుందరి నీ నటన చాలులే నా నటన ఎప్పుడు యాక్టింగ్ చేస్తాడు ఏందో చేసేది ఆడ నువ్వు అవసరం లేదు ఇంటికి వచ్చే అని చెప్తుర్రు లగేజ్ కూడా సర్దుకొని వచ్చినా పోయేటప్పుడు నేను కలిసిపోదామని వచ్చి వేరే సంబంధం చూస్తురు అంటే నువ్వు అవసరం లేదు చేస్తే కాడికి వచ్చే ఆ టూరు నేను ఉండా నేను చచ్చిపోతా మైండ్ పని చేస్తుందా లేదా కష్టాలా చచ్చిపోవడం ఏంటి చచ్చిపోవడం సిగ్గుందా ఫోన్ కూడా ఉండదు ఏం చేద్దాం అన్ని నువ్వు ఒకళ్ళు ఏం జరిగినా నువ్వు మంచి హ్యాపీగా ఉండు ఒకవేళ వాళ్ళు బలవంతంగా చేస్తే మాత్రం రాజు నా చేతుల్లో ఏముండదురా అంటే వాళ్ళు బెదిరిస్తే నువ్వు పెళ్లి చేసుకుంటావా చేసుకుంటా హ్యాపీగా చేసుకో ఫస్ట్ నువ్వు బాధపడుతున్నా ఫస్ట్ నువ్వు సారీ నువ్వు ఫస్ట్ లే సరేనా ఏడోకు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు ఏంజిల్ ఆసియా యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంది అని అంటే రాజు మీద మళ్ళకు ప్రాంక్ చేయబోతున్నా సో లాస్ట్ టైం పెళ్లి ప్రాంక్ చేసినా కదా పెళ్లి ప్రాంక్కి మామూలుగా రియాక్ట్ కాలే రాజు అండ్ తర్వాత కామెంట్స్ కూడా వచ్చినాయి గట్టిగానే సో ఈరోజు ప్రాంక్ ఏంది అని అంటే ఇలా రాజుతో నేను ఒకటి చేద్దాం అనుకుంటున్నా అది ఏంది అని అంటే రాజు లాస్ట్ టైం పెళ్లి వీడియో చేసినాం కదా మా అమ్మ నాన్న నన్ను ఇంటికి రమ్మని చెప్పారు అర్జెంటుగా ఇక వద్దు మొత్తం వీడియోలు అన్ని బంద్ పెట్టు ఇంటికి రా పెళ్లి సంబంధాలు చూస్తామని చెప్పారని చెప్పి ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ సో ప్రాంక్ ఇట్లా వచ్చి మళ్ళీ కూర్చుంటే అట్లా నమ్మడు అందుకే ఈసారిగో టట్టడాయ్ లగేజ్ కూడా మొత్తం ప్యాక్ చేసుకొని వచ్చిన రాజు నమ్మించడానికి ఈసారి మళ్ళీ సూర్యకాంతం చేస్తే దొరికిపోతా అని శ్రీకాంత్ అన్నతో చేస్తున్నా ఈరోజు ప్రాంక్ నేను ఈసారి ప్రాంక్ చూస్తాను ఏమని తెలుసా మడత పెడతాం ఆ కుర్చీని మడత పెట్టి మనల్ని మడత పెడతాడు ప్రాంక్ అని తెలిసిన తర్వాత మనం కనబడంగా అవును సో అందుకే డ్రెస్ కూడా కొంచెం పిచ్చి పిచ్చిగానే వేసుకొని వచ్చినా ఇంకా కొంచెం చెల్లా చెదురు కూడా వేసుకున్న తర్వాత కానీ అన్న నాకు హెల్ప్ చేయాలి నువ్వు ఈసారి నువ్వు ఏ చెప్తే నేను చేస్తా రెడీయా సో ఇప్పుడు ఏంటి అంటే నేను రాజు ఎలాగో వచ్చే టైంకి నేను ఇడు ఉండా ఈ బ్యాగ్ పట్టుకుని పైకి వెళ్ళిపోతా నువ్వు అంతలో ఏం చేస్తావు అంటే కెమెరా సెట్ చేయాలి ఓకేనా వచ్చినాక బుసుక్కున నవ్వేవా ఇంత నవ్వకు ఓకేనా సీరియస్ గా కొంచెం బాధపడుకుంటా చేద్దాం ఓకేనా అబ్బో నీ పర్ఫార్మెన్స్ ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు సూపర్ దాచుకో రాజు వచ్చినాక సో ఇప్పుడైతే మనం కెమెరా సెట్ చేసుకుందాం ఓకేనా నేను చూసుకుంటా కదా అన్న మరి ఎట్లా రాజు వచ్చినాక ఒక పని చేయి నాకు మెసేజ్ చేయి రాజు వచ్చిండని నేను వెంటనే కిందికి వస్తా నువ్వు ఫోన్ ఆన్లో పెట్టుకో మెసేజ్ పెట్టగానే టక్ కిందకి రా సరే లేట్ చేయొద్దు లేట్ చేయగానే నువ్వు మా ఇంత దొరికేవు కెమెరా సెట్ చేసుకుంటా కదా అమ్మో ఏంటి ప్రాంక్ చేయమంటున్నారు మనవాడితో ప్రాంక్లు చేస్తే సీరియస్ అవుతుంది ఏం చేయలేట్ వచ్చాడు ఏనా షూటింగ్ లేట్ అయిందా నీకోసం వెయిట్ చేస్తున్నా కూర్చోనా ఇంకా లేదన్నా మీకోసం వెయిటింగ్ తిందామని రాను కూర్చోనా
అన్నా రానా రానట్టు కూర్చుందాం లేదు ఒక్కటి బోర్ కొడుతుంది అర్థం కాదు. రానా అక్కడికి కూర్చోన్నా వస్తున్నా ఎటు వెళ్ళు? ఎక్కడికి వెళ్ళలేదన్నా నీకోసం వెయిటింగ్ ఇవాళ ఏ షూట్ లేదు ఏ పని లేదు. అవునా? ఏం షూట్కి వెళ్ళలేదు నువ్వు? వెళ్ళలేదన్నా. అవునా? కొంచెం జరగన్నా కొంచెం జరగన్నా. ఏం బెంగెట్టుకున్నావు ఏంటి? ఏమన్నా అట్లా అంటే ఏముండు? నీకు కర్రీ చేశానా? ఏం కర్రీ చేసావు? చికెన్ కర్రీ చేశాను. చికెన్ కర్రీ నీకు ఇష్టమని. అవునా? రైస్ పెట్టుకుంటారా? వద్దని నేనే పెట్టుకొస్తాను. మరి తీసుకుని రాగలేస్తుంది నాకు. మంచిగా తీసుకుంటారు కొంచెం. సరే అన్న. మా వాటర్ బాటిల్ మంచిగా తీసుకుంటా. నువ్వు ఎటు పోలే ఈరోజు? ఎక్కడికి వెళ్ళలేదన్నా. అన్నా అన్న నా నీళ్ళు కూడా అయిపోయినాయి అన్న. బయటకు వెళ్తా అంటే మరి వాటర్ అయిపోయినప్పుడు చెప్తే తెచ్చుకునే వాళ్ళం కదా. ఏమన్నా చెప్పడం కూడా నాకు అసలు డోర్ కొడుతుంది. వాటర్కి వెళ్ళొద్దామా? వాటర్కి వెళ్ళొద్దామా? వెళ్దాం అన్న. ఏదో గట్ల కూర్చో. బాగుందమ్మా 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 ఆరిపేట. ఎడితే బాగుందన్న. దేనికి పాటలు పాడుతున్నావు? జామురా తేరి జాబిలమ్మ. ఏంటచ్చా? హలో, నా చెల్లెట్ నాకు ఏడిపోతుంది అన్న. ఎందుకు ఏడిపిస్తావు అన్న? ఏంటి మ్యాటర్ ఏంటి చెప్పు. మళ్ళీ ప్లాన్ చేశారా? ప్లాన్ చేయాల, మొన్న ప్లాన్ చేసినందుకే అయింది ఇదంతా. ఓహో, మొన్నేమో సూర్యగాడు, ఈరోజేమో శ్రీకాంత్. బా, ఏం హెల్పింగ్ నేచర్ సబ్బా మీవి. కానివ్వండి రా కానివ్వండి కానివ్వండి. అన్న నేను ఎప్పుడైనా ప్రాంక్ చేశాను? నేను ఎప్పుడైనా ప్రాంక్ చేశాను? ఫేమా నీ గొంతు ఒకటి. నేను ఎప్పుడైనా ప్రాంక్ చేశానా అన్న? ప్రాంక్ చేయలే కానీ. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. హలో హలో సుందరి, సుందరి నీ నటన చాలులే నా నటన. ఎప్పుడు యాక్టింగ్ చేస్తుండు? ఏంటి ఏమైంది? బాయ్ ఇంటికి పోతురా. ఇంటికి వెళ్తున్నావా? వెళ్ళురా, దానికి ఏముంది? నిజంగానే పోతున్నాను. అనుకోకు, ఊకే ప్రాంకులు చేస్తున్నా అని ప్రాంక్ అనుకునేవు. మొన్న ప్రాంక్ వీడియో చేసినందుకే మా అమ్మ నాన్న ఇంటికి రమ్మని చెప్పారు. ప్రాంక్ వీడియో చేసినందుకు ఇంటికి రమ్మని చెప్పారు. వద్దు వీడియోలన్నీ మానేసి, ఏంది నువ్వు చేసేదాడా, ఇదేనా నువ్వు చేసేది అని చెప్పారు. వేరే సంబంధం చూస్తారు. మరి ఎలాంటివి చేస్తున్నా ప్రాంకులు నిజాలు చేసినా నమ్మరు. ప్రాంకులు నిజం చేసిన నమ్మరా? నన్ను సరదాగా ఏడిపిస్తున్నాను. అదే నిజం అయినప్పుడు కూడా ప్రాంక్ అనుకుంటున్నాను నేను. మీ అమ్మోళ్ళు ఫోన్ చేసి ప్రాంక్ చేసి రమ్మన్నారా? కాదు, మొన్న ప్రాంక్ వీడియో చేసినాం కదా పెళ్ళిది. ఏం వీడియోలో ఏం చెప్తున్నావు నువ్వు, ఏందో చేసేదాడా నువ్వు, అవసరం లేదు ఇంటికి వచ్చే అని చెప్తుర్రు. ఆహా, ఎట్టా మీకు అంటే ఇది ఎక్కడ అన్నపూర్ణ స్టూడియోనా, యాక్టింగ్ స్కూల్ లేదా రామనాయుడా? అనుకుంటున్నాలేమో నిజంగా రమ్మంటారు. ఇదేంటన్నా? చాలు 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 చాలు. ఏ నిజంగానే ఎడుతున్నావు నువ్వు? నాకు జోకులు అనిపిస్తున్నాయి రాజు. నీకు పొద్దున్నే చెప్పేదాన్ని కానీ షూటింగ్లో ఉన్నావు కదా, ఎందుకు చెప్పాలని చెప్పలేదు. నువ్వు ఎక్స్ట్రాలు చేయకు. మీ అమ్మ వాళ్ళ దగ్గర ఫోన్ లేనప్పుడు మీ అమ్మ వాళ్ళు ఎలా చూస్తారు? మా తమ్ముడికి లేదా ఫోన్. అసలు నేను నిజం చెప్పాలంటే మా తమ్ముడు కూడా కాదు, మా రిలేటివ్స్ ఉన్నారు కదా వాళ్ళే మెయిన్.
వాళ్ళు ఏదో ఒకటి పుల్ల పెట్టినట్టున్నారు వాళ్ళు. అవి వంటరు కదా ఉన్నోళ్ళు ఉండక, దానివల్ల. అందుకే చూడు లగేజ్ కూడా సర్దుకొని వచ్చిరా. పోయేటప్పుడు నేను కలిసిపోదామని వచ్చి. ఏమో మళ్ళీ పోయినాక నాకు ఫోన్ కూడా ఇవ్వకపోతే ఎట్లా? ఈ అమ్మ పోతే మళ్ళీ ఫోన్ ఎవరు? నాకు ఎందుకు తేడా కొట్టేస్తుంది. మిమ్మల్ని నమ్మడానికి నాకు మేక పులి ఆవు మేక పులి ఏదో కథ ఉంటుంది చూసావా? పులి మేక ఆవు పులి అదేం లేదన్న. నాకు ఫోన్ చేసి కూడా ఏడ్చింది. అప్పుడు ఏడిస్తేనే వచ్చేది, లేకపోతే రాకపోయాను. మీరు మిమ్మల్ని నమ్మడానికి నాకు లేదు. నిజం చెప్పకపోతే నమ్మపోతే నిజం చెప్తే నమ్మపోతే. నేనేమన్నా ఆటలు ఆడుతున్నాను రాజు, నీకు అన్ని ప్రాంకులు లెక్కన అనిపిస్తాయి. అయినా బట్టలు రాజు, అరే చూడు నేనేమన్నా అవసరమా నాకు ఇంత సర్దుకొని నీకు ప్రాంకులు చేయాల్సిన అవసరం ఉందా? డైరీ కూడా పెట్టుకుంటానా? స్టేషనరీ క్రింపర్లు అవన్నీ పెట్టుకొని పోతారా? నిజంగానే వెళ్తున్నాను. నిజంగానే పోతున్నా నేను. దేనికి ఏమైందంటే వాళ్ళకి చెప్పి ప్రాంక్ అని ఉంది కదా అందులో. అది ప్రాంకు పెళ్ళి అని ఉంది కదా రాజు. వాళ్ళు ఏమని అని ఉంటారు ఊరోళ్ళు. అవును అందులో ఉంది కదా, వీడియో కోసం. అయినా సరే ఏంది నువ్వు ఆటలు ఆడుతున్నావు నువ్వు ఆడ అని చెప్పి అన్నారు. అంతేకాదు ఇంకొకటి చెప్తాను, ఏడిపోతుంది. ఏంటి ఇంకేమన్నారు? వేరే సంబంధం చూతురు అంటే నువ్వు అవసరం లేదు చేస్తే కాడికి వచ్చే ఆ టూరు. ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా. నువ్వు దేనికి ఏడుస్తున్నావే? వద్దు ఇంటికి పోతున్నా. బైక్లే ఫస్ట్ ఫస్ట్ ఏడు పాప నీ సోంబేరు అయ్యేది ఆప ఫస్ట్. నిజంగా రమ్మన్నారు, నువ్వు నమ్మనే నమ్మవు. ఇగో ఫోను ఇగో ఎత్తను కూడా ఎత్తలే భయపడి. చూడు మధ్యాహ్నం అట్లాడినా, ఇగో చూడు 1/2 అవర్ క్లాస్ వీక్ ఇది. మరి నిన్ను ఎవడు చేయమన్నాడు? నేను పెళ్ళి ప్రాంక్ కదా రాజు, అట్లా చేసిన వాళ్ళు అంతా సీరియస్ తీసుకుంటారు. నాకేం తెలుసు? ఆ రోజు వీడియోలో కూడా చెప్పాను కదా నేను. వీడియోలో కూడా ఏం చెప్పాను, వీడియో అవ్వకముందు కూడా ఏం చెప్పాను, వీడియో అయిపోయిన తర్వాత కూడా ఏం చెప్పాను నేను. నువ్వు చెప్పినావు. ఆ రోజు వీడియో అయిపోయిన తర్వాత నీకు ఏం చెప్పాను? ఇది చూడు, చూసి పెడతావో లేదో ఆలోచించుకో, కొంచెం అటు ఇటుగా తేడాగా ఉందని చెప్పాను నీకు నేను. చెప్పినావు కానీ అంతలా రియాక్ట్ అయితే అనుకోలేరు. మళ్ళీ మొత్తానికి అవసరం లేదు నువ్వు మానేయి, ఇంటికి వచ్చాయి, అవసరం లేదు ఇన్ని రోజులు నీకు ఫ్రీడమ్ ఇచ్చినందుకు ఇదా నువ్వు చేసేది, అవసరం లేదు సంబంధం చూపించినప్పుడు అది అంటారు నాకు. నువ్వు ఫస్ట్ ఏడు బాబు. చిరాకు దెబ్బతా ఉంటుంది నువ్వు ఏడుతా ఉంటే. నాకు సరదా ఏడు చూడు. మరి ఆపు, దేనికి అంత చేస్తాను? ఇప్పుడు వాళ్ళు దేనికి రమ్మంటున్నట్టు మళ్ళీ పంపిస్తారు కదా, వచ్చేస్తావు కదా. ఏమో ఏదో పెళ్ళి ఏమో అర్థమైతలేదు నాకు. వేరే సంబంధం గిట్లేమో చూసినాము, అవసరం లేదు ఇక చాలు పెళ్ళి చేసి పంపుతామని అంటారు. పెళ్ళి చేసి పంపుతారా? ఎవరికి? ఏమో. నువ్వు చేసుకుంటున్నావు అండి? నేను ఎందుకు చేస్తా? అందుకే నీ దగ్గరకు వచ్చినా కదా. బ్యాగ్ తీసుకుని ఇక్కడికి వచ్చి మళ్ళీ అందుకే నా దగ్గరకు వచ్చానంటావేంటి? కాదురా శ్రీకాంత్, నాకు తెలియదు కదా క్లారిటీగా. వాళ్ళైతే ఇదే చెప్పిరు ఫోన్లో. అయితే ఆడికి వెళ్తే కానీ మ్యాటర్ తెలుస్తుంది. శ్రీకాంత్ మన కారు తీసుకుని వెళ్ళి నువ్వు వెళ్తావు, వెళ్ళగలవా? సూర్యగడు కూడా నువ్వు సగం దూరం దింపేసామంటావా? అంటలేదు. నువ్వు సూర్యగడికి ఫోన్ చేసి నువ్వు కారు తీసుకుని వెళ్ళి దాన్ని తీసుకెళ్ళి దింపేసి మీరు వచ్చేసేయండి, ఓకేనా? నువ్వు 2 రోజులు ఉండి మళ్ళీ రా. ఆమె పంపిరా అంటే 2 రోజులు ఎందుకు పంపారు? సోది వాళ్ళ మీద భయపెట్టడానికి ఇలా మాట్లాడుతుంటుంది. ఏమో ఎప్పుడు అట్లా మాట్లాడలేదు రాజు. మా అమ్మ అవసరం లేదు నువ్వు ఇక చేసిన కాడికి చాలు, మొత్తానికి వచ్చేసాయి ఇంటికి అన్నది. అవసరం లేదంటే మెంటలేంటి వాళ్ళకి ఏమన్నాను?
ప్రాంక్ వీడియోలకి నిజం వీడియోలకి తేడా లేదు వాళ్ళకి. నిజంగా లేచిపోయే వాళ్ళు గుళ్ళో పెళ్లి చేసుకునే వాళ్ళు కరెక్ట్ అలాంటి వాళ్ళకి. చెప్పు, అర్థమయ్యేలా చెప్పు. అమ్మ అది ప్రాంక్ వీడియో అమ్మ, అది నిజం కాదమ్మా, మీ మాటకి నేను వాల్యూ ఇవ్వకుండా పోతున్నానని చెప్పు. నన్ను మాట్లాడమంటావా? నేనేమన్నా అంటే అన్నే నేనేం చేశాను? నేను లేపుకెళ్ళిపోతున్నానండి. మీ నెంబర్ చెప్పు, నేను మాట్లాడతా. భయం అవుతుంది. నెంబర్ చెప్పే నేను మాట్లాడతాను. అంటే అది కాదండి, అది ప్రాంక్ వీడియో, జస్ట్ షూటింగ్ కోసం చేసాము, అలాంటిది ఏమీ లేదు. మంచి కెరీర్ ఉన్న టైంలో ఎందుకు ఇలా చేసుకుంటున్నారు అని చెప్పి తిడుతుంది. చేసేది వీడియోలు నిన్ను అనట్లేదు, మా అమ్మాయిని అంటున్నాము, అది అవసరం లేదని నన్ను అంటారు. ఇప్పుడు నన్ను అంటే నేను మాట్లాడతాను, అర్థమయ్యేలా చెప్తా అంటున్నాను కదా. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నేనెందుకు ఏడుస్తున్నా? కళ్ళు రెడ్ అయినాయి. మరి రెడ్ అయినట్టు పొద్దున్న షూటింగ్కి వెళ్ళి వచ్చి ఇప్పుడు వచ్చి అలా కూర్చుని ఇక చూడు అవతారం చూడు. ఇప్పుడు స్నానం లేదు కానీ తిండి తిందామనే లోపు నువ్వు ఏదో పడక కొట్టే తప్పమని బ్యాగ్ వేసుకుని వచ్చేసావు. తినలేదా? ఇంకా లేదు, తినలేదు. నెంబర్ చెప్పి నేను మాట్లాడతాను. నువ్వు వెళ్ళే వాళ్ళు పంపించేస్తారే, అలాంటిది ఏమి ఉండదు. ఏమో ఎప్పుడు నన్ను ఇట్లా తిట్టాలి, నీకు తెలుసు కదా. మా అమ్మ చిన్నగా ఏమనంటే నా వాళ్ళు అవ్వదు సీరియస్. అలాంటిది ఇప్పుడు అసలు నాకు ఎప్పుడు ఇట్లా అనలేదు మా అమ్మ. అంతలా ఉన్నది. మళ్ళీ ఫోన్ చెప్పలేదా వీడియో కోసం? అది నేను చెప్పిన అమ్మ వీడియోనే కదా అమ్మ, తప్పని నువ్వు తాలితోని పెళ్ళి అంటే ఆటలు అనుకుంటున్నావు, నువ్వు నువ్వు చేసేది గిందికైనా నేను అన్నది. మరి నువ్వు అనాలి కదే వీడియో కోసం చేశారని. అవునమ్మ వీడియో కోసం అనుకున్నాను చెప్పిన. అవసరం లేదు, అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు నువ్వు వీడియోలు వద్దు ఏమి వద్దు, నీకు పెళ్లి చేస్తావు అంటే నువ్వు లగేజ్ తీసుకుని వెళ్ళిపోతున్నావా? నేను పెళ్లి చేస్తా అంటే నేను పోతలేను. మా అమ్మ అసలు అట్లా నా ఇష్టం లేకుండా చేయదు, కానీ ఈసారి ఎందుకు అట్లా రియాక్ట్ అయింది నాకు అర్థం అయితే లేదు. ఒకవేళ మీ అమ్మ నిన్ను వీడియోలు ఆపి ఇంటికి అడుగుతానికి పిలిచిందా, లేకపోతే నీకు ఇంటికి వెళ్ళక వేరే పెళ్లి చేయడానికి? రెండు చెప్పింది. రెండిట్లో ఏం చేస్తావు నాకు అర్థమైతే లేదు. ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు పెళ్లి చేస్తాను వేరే పెళ్లి సంబంధం కూర్చోబెడితే ఏం చేస్తావు? నేను చేసుకోను, నేను ఉండా. బలవంత పెడితే నేను ఉండా, నేను చచ్చిపోతా. ఆయన పని చేస్తుందా లేదా? కష్టాలా? చచ్చిపోవడం ఏంటి? చచ్చిపోవడం సిగ్గుందా? ఈ వరస్ట్ ఫ్రాంక్లు ఆపే అని చెప్పి ఆ రోజు నీకు నీ సోది నాకు బూతులు కూడా వస్తాయి చూసుకో. మళ్ళీ ఆపే ఎందుకు ఆ ప్రాంకులో చూడే, అది రిలీజ్ చేసేటప్పుడు ఏది మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మీ అమ్మ నాన్న ఎవరమ్మ నన్ను చూసినా అలాగే ఫీల్ అవుతుంది. నేను ఫన్నీగానే చేసి ఒక్క ఫన్నీగా చేసి నీ ఫన్నీ ఎలా ఉంటాయి ప్రాంకులు చేస్తే? నేను అనుకోలే కదా, అనుకోవడం జీవితం మీదకి వచ్చినాయి. ఇప్పుడు ఎవరు అమ్మాయి చూసిన ఆల్రెడీ మన ఇద్దరికి లవ్ ట్రాక్ అది ఇది అని జబర్దస్త్లో పటాస్ నుంచే ఉంది. అలాగనే దట్టు మన యూట్యూబ్లో వీడియోలు కూడా కలిసి చేస్తాం. దాని తర్వాత పెళ్ళి చూస్తే వాళ్ళకి అనిపిదే తర్వాత నాకు అసలు ఏం అర్థం అయితే లేదు. రాజు చేసావు కదా, ప్రాంక్ వీడియో చేసింది నువ్వే కదా. నేను చేసిన ఇంటికి వెళ్ళి చేసావు కాబట్టి నువ్వు చేసిన దానికి నువ్వే అనుభవించు. నేను అనుభవిస్తున్నా ఆల్రెడీ, పొద్దున్న నుంచి అనుభవిస్తున్నా. మరి బయలుదేరు స్టార్ట్. సూర్యకి ఫోన్ చేసి తీసుకుని వెళ్ళి అసలు మీ అమ్మ ఏం మాట్లాడుతుందో ఫస్ట్ విని ఆ తర్వాత ఎక్కడ ఉన్నాడు? వచ్చాడు డ్యూటీ నుంచి. ఎంత నైట్ టైం వెళ్తా ఉన్నా వాడు వచ్చాడా? పడుకుని పోనీ వేసేసుకుని పడుకుని హ్యాపీగా పడుకుని తెల్లారగడ్డలు వెళ్తావా? ఎవరు? సూర్యగానిగా? ఆ డ్యూటీ నుంచి వచ్చాడు. తెలియదన్నా, ఫోన్ చేస్తున్నా. స్పీకర్ ఆన్ చేసి సూర్యగాడా? సూర్యాడే. అరే ఎక్కడ్రా? నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఎక్కడున్నావురా? కావాలే డ్యూటీ అయిపోయిందనా? అవునా? ఏ టైం అవుతుంది రూమ్కి వచ్చే వరకు? రావాలా వారికి? అదే ఏ టైం అవుతుంది అంటున్నా. తెలీదన్నా, వర్షం పడుతుందని ఆగినా. సరే వర్షం తగ్గినట్టు నాకు ఒకసారి కాల్ చేసి చెప్తా. సరే అన్న. వాడు నువ్వు వచ్చిన తర్వాత తీసుకెళ్ళి దింపి నువ్వు సగం దూరం వాడు సగం. ఇగో ఫస్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ అసలు మీ అమ్మతో మాట్లాడు, ఇది అది కాదు జస్ట్ వీడియో కోసం అమ్మ అని చెప్పు. విను ఫస్ట్. నేను ఇంటికి వెళ్తే మళ్ళీ రాకపోతే అటే ఉండు, నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉండవు. గోడకే చెప్తున్నాను చూసుకో. రాకపోతే నా బొచ్చులో ఫ్రాంక్ ఒకటి చేసి చెయ్యికే ఆ ఫ్రాంక్ అన్న
ఏదో పెద్ద అడుగుతున్నారు నేను చేసే ప్రాంకులు నా మీద రివెంజ్ తీర్చుకోవాలంటే ఏ చిన్న చిన్నవి ఉంటాయి. ఏ కంట్లో కారం కొట్టడం, ఏదో కంట్లో నా ముక్కులో నా ముడిలో ఏడాదుకుని కొడితే అయిపోయి ఆ ప్రాంక్. పెళ్లి బట్టలు వేసుకుని వచ్చి తాలోడు చేతిలో పట్టుకుని నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అంటే చూసిన వాళ్ళకి అలాగే అనిపిస్తుంది. నాదే తప్పు. మరి నీదే తప్పు అన్నప్పుడు నువ్వే అనుభవించు. అనుభవిస్తున్నా ఎప్పుడు నా బాధ నేను అనుభవిస్తా, అంతేగా నాకు ఓవర్ అవుతుంది చేసేది. నువ్వు చేసుకుని నన్ను అంటే ఏమవుతుంది? ఫస్ట్ వెళ్ళి ఫోన్లో చెప్పింది ఒకలా ఉంటుంది, వాళ్ళకి లైవ్లో అర్థమయ్యేలా చెప్పింది ఒకలా ఉంటుంది. అర్థమైనా? మా అమ్మకి నేను చెప్పకుండానే చాలా అర్థం చేసుకుంటుంది. అట్లాంటిది ఇట్లా రియాక్ట్ అయిందంటే నా వల్ల లేదు. నాకు ఇసుకీకు నాకు బీపీ స్టార్ట్ అవుతుంది. నాకు ఇంక ఇసుకీకు నాకు ఇంక చిరాకు వస్తుంది ఒక్కలాగా. శ్రీకాంత్ మంచిలు ఉన్నాయా లేవా? మధ్యాహ్నం నువ్వు వచ్చి లేకపోతే జెప్టోలో ఆర్డర్ పెట్టు. ఓ వాటర్ బాటిల్ మన టైం అయిపోతుంది, మనం తాగడానికే ఉండవు. జెప్టోలో ఆర్డర్ పెట్టు. ఏంటి నువ్వు స్టార్ట్ చేయి. ఇగో నేను వచ్చేవాడిని, నాకు రేపు ఎల్లుండి ఖాళీ లేదు, షూట్లు ఉన్నాయి. వాళ్ళు తీసుకుని వెళ్తారు. సూర్యగారు కూడా వస్తే వాడు వర్షం తగ్గిన తర్వాత వస్తే వాడు మన శ్రీకాంత్ తీసుకుని వెళ్తారు. వెళ్ళిన తర్వాత నేను దింపి అక్కడ మాట్లాడి కావాలంటే వాళ్ళు ఒక రోజు మళ్ళీ తీసుకొని వస్తారు. ఓకేనా? అంత ఏమి బంధించి జైల్లో పెట్టేసి నీకేం ఉరి శిక్షలు ఆ శిక్షలు ఈ శిక్షలు ఏమి వేసారు. ఓకేనా? చెప్పు క్లారిటీగా ఇది పరిస్థితి అని. ఓకేనా? చెప్తావులే, కానీ ఏమో సిచ్యువేషన్ నా చేతుల్లో ఉంటావో లేదు తెలియదు. ఒకవేళ బలవంతంగా పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలి? అది నువ్వు చెప్పు. బలవంతం పెట్టి పెళ్లి చేసుకోవాలంటే ఇప్పుడు నేను వద్దు, నేను చేసుకోను, నేను అట్లా అని చెప్తా వాళ్ళకు. అలా ఫోర్స్ చేస్తారు. అప్పుడు నేను ఏం చేయాలి? నువ్వు ఈయనే ఉంటావు. ఫోర్స్ చేస్తే ఏం చేస్తావు? ఫోర్స్ చేస్తే నేను ఏం చేయా, నువ్వేం చేస్తావు ఇక్కడ? వాళ్ళు నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తే ఏం చేస్తావు? నేను నీకు ఇంత ముందే చెప్పాను, నన్ను ఒకవేళ వాళ్ళు ఫోర్స్ చేస్తే నేను చేసుకోను. అవసరమైతే ఇట అయితే లేకపోతే ఇట. ఆవిడకి ఇంకా నాకు బూతులు వస్తే చెప్తున్నాను చూసుకో, గోడకి దాచేతో చెప్తున్నాను కొడుతుంది. ఇట అని కాదు. ఒకవేళ వాళ్ళు ఫోర్స్ చేస్తే ఏం చేస్తావు? ఫోర్స్ చేస్తే నేను చేసుకోనని వాళ్ళతో ఫైట్ చేస్తా. ఇక నా చేతుల్లో లేదు. బలవంతంగా ఇట్లనే ఉండి వేస్తే పక్కనే ఉండి నేను అప్పుడు ఒక్కదాన్ని నేను చేస్తా. అదే ఏం చేస్తావు అని అడుగుతున్నా. ఏం చేస్తే మనం దాగి చచ్చిపోవడం, ఇంకేం చేయాలి? నువ్వు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ చెల్లిపో నువ్వు. మరి ఏం చేయాలి? వస్తావా? నువ్వు వస్తావా? ఎవరు? నాకు ఫోన్ చేయి. ఫోన్ కూడా ఉండదు, ఏం చేద్దాం? అన్ని నువ్వు అనుకు అన్ని నువ్వు అనుకుని సత్తావు ఎందుకు? మొత్తం స్కెచ్ ప్లాన్ గీసేస్తున్నావు. నేను వెళ్తాను, వాళ్ళని ఆపేస్తారు, చుట్టూ ఇలా గుమ్మేస్తారు, ఫోన్ లాగేసుకుంటారు, లేకపోతే సిగ్నల్ ఆపేస్తారు. అన్ని నువ్వెందుకు ప్లాన్ చేసేసుకుంటున్నావు? నేను ప్లాన్ చేయట్లే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా, నాకు సిచ్యువేషన్ తెలుసు. అందుకే అంటే ఎట్లుంటది విను, ఎల్లు అర్థమయ్యేలా చెప్పు. అది ప్రాంక్ వీడియో అమ్మ అని అర్థమయ్యేలా చెప్పు. విను అది ప్రాంక్ వీడియో అమ్మ అని అర్థమయ్యేలా చెప్పు. విను ఫస్ట్ ప్రాంక్ వీడియో అమ్మని అర్థమయ్యేలా చెప్పు. అయినా అర్థం చేసుకోలేదు అనుకో వాళ్ళు, తర్వాత ఏం చేస్తారో చూడు. వాళ్ళ పెళ్లి చేస్తారా, నువ్వు మళ్ళీ పెళ్లి చేస్తారో పెళ్లి చేయరు, ఇవన్నీ నాకు సోది పెట్టకు. చేస్తారో లేదో చూడు. దాని తర్వాత ఒక టైం ఉంటుంది కదా, నీకు చేసుకోవడం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా పెళ్లి చేస్తున్నప్పుడు పెళ్లి కొడుకు దగ్గర కూర్చొని నాకు ఇష్టం లేదని కూడా చెప్పొచ్చు. ఎవరు సఫర్ అవుతారు అప్పుడు? ఇంకా టైం ఉంది కదా మధ్యలో, ఇంకా చాలా టైం ఉంది కదా, నాకు ఫోన్ చేయి. ఓకేనా? నేను రియాక్ట్ అవుతున్నా లేదో చూడు. నేను రియాక్ట్ అవ్వకపోతే అప్పుడు నెక్స్ట్ వచ్చినట్టు చేసుకో. మా అమ్మలే మనం చేసుకుంటాను బెదిరిస్తే నీకు దండం పెడతాను. నీకు ఏమనిపిస్తే వచ్చే, మీ అమ్మోళ్ళు ఏదైనా చేసుకుంటాను బెదిరిస్తే చేసేసుకో. మరి ఇంకా చేసుకోవు కదా. ఒకవేళ ఏం జరిగినా నువ్వు మంచి హ్యాపీగా ఉండు. నన్ను ఎప్పుడు ఎవరు దింపుతారు చెప్పు? ఈ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఏంటి? నాకు నా మీద ఒట్టి అట్లే నాకు ఒట్టే నేను ఒట్టేయరా? నాకు ఒట్టే చెప్తా. ఏం జరిగినా నువ్వేమి చేసుకున్నావు ఒట్టే పాజిటివ్ వర్డ్. నువ్వు కొట్టే నాకు ఫస్ట్. ఏంటది? నేను ఏం జరిగినా నేను మంచిగానే హ్యాపీగా ఉంటా. ఏం జరిగినా నేను మంచిగానే ఉంటాను. నేనేమి అటు ఇటుగా ఏం పనులు ఏం చేసుకోను. అటు ఇటు తిరగడాలు, అటు ఇటు చేయడాలు, అలాంటి పిచ్చి పనులు ఏం చేయను. నువ్వు కూడా ఒట్టే నాకు ఏం చేసుకోనని.
ఒకవేళ వాళ్ళు బలవంతంగా చేస్తే మాత్రం రాజు నా చేతుల్లో ఏముండదురా. బలవంతం చేస్తే అంటే వాళ్ళు ఒకవేళ ఫోర్స్ మేము చేసుకుంటామని బెదిరించారు అనుకో, ఒకవేళ ఏమైనా చేసుకునే సిచ్యువేషన్ ఉంటే నేనేం చేస్తా చెప్పు? అంటే వాళ్ళు బెదిరిస్తే నువ్వు పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా. చేసుకుంటా రాజు. అప్పుడు నా సిచ్యువేషన్ నా చేతిలో ఉండదు కదా. అప్పుడు లే ఫస్ట్ నువ్వు నువ్వైతే ఏం చేసుకో. నువ్వేం చేసుకుని ఫస్ట్ నాడు ఒకవేళ నువ్వు ఫస్ట్ నాడు. సారీ నువ్వు ఫస్ట్ నాడు. ఓకే ఓకే నాకు అర్థమైంది. నువ్వు నాకు అర్థమైంది. ఒకవేళ నాకు అర్థమైంది. నాకు అర్థమైంది. నాకు అర్థమైంది. నాకు అర్థమైందా? నాకు అర్థమైంది. నాకు అర్థమైంది. నిజంగా అర్థమైంది. నాకు అర్థమైంది. వాళ్ళు బలవంతం పెడితే నువ్వేం చేయలేవు కాబట్టి చేసుకుంటావు. ఓకే బలవంతం పెడితే మేమేమైనా నా వల్ల వాళ్ళు ఏమైనా చేసుకుంటా అనే సిచ్యువేషన్ వాళ్ళు ఏమైనా చేసుకుంటానంటే నువ్వు చేసుకుంటావు. చేసుకో, హ్యాపీగా చేసుకో. హ్యాపీగా చేసుకో. ఫస్ట్ నువ్వు బాధపడుతున్నా ఫస్ట్ నువ్వు లే. నువ్వు ఫస్ట్ లే. ఫస్ట్ నువ్వు లే. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. నువ్వు ఫస్ట్ మీ ఇద్దరు నాన్న కొట్టండి. మీ ఇద్దరికి ఏం చేసుకోనని. లేదన్న రాజు, నువ్వు సీరియస్ ఆలోచించు రాజు. నువ్వు ఫస్ట్ ఇక్కడ నుంచి నాడు వెళ్ళిపోతావు. బలవంతం పెడితే నువ్వు చేసుకుంటావా? తప్పదు కదా రాజు. సారీ, నువ్వేం తప్పు అనుకోకు, మనసులో పెట్టుకోకు. సరేనా? సారీ బాధ పెట్టినందుకు. అది తెలుసు ఈ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందని. జాగ్రత్త. సరే అన్న, బాయ్. ఏడవకు, నేను చెప్తా ఈ సిచ్యువేషన్ నేను చెప్తా. సరేనా? ఏడవకు. సారీ. వద్దు. సారీ. వద్దు వద్దు వద్దు. బలవంతం చేస్తే చేసుకుంటా. తప్పదు కదా రాజు. వాళ్ళు ఏమన్నా చేసుకుంటా అంటే పోనీ నన్ను ఏమన్నా చేసుకోమని చేసుకుంటా. వాళ్ళు ఏమైనా చేసుకుంటే నా వాళ్ళు అవ్వదు రాజు. సారీరా, నాకు కావాలని చేయట్లేదు. ఒకవేళ సిచ్యువేషన్ నా చేతిలో లేకపోతే తప్పదు. ఇట్లా ఒకవేళ వాళ్ళు చేసుకోమంటే చేసుకుంటా. సారీరా. ఏడవకు రాజు, ఏడవకు. సరేనా? ఏడవకు. స్టార్ట్. రాజు ఏడవకు రాజు. నువ్వు స్టార్ట్. నేనేం చేసుకోవాలి? స్టార్ట్. తీసుకెళ్ళి శ్రీకాంత్. నువ్వు స్టార్ట్. అయ్యో ఎడుతున్నాయో. సారీ రాదే ప్రాంక్ వీడియో క్షమించు. అయ్యో ఎడుతున్నా. ఏడవకు. సారీ. అయ్యో ఎడుతు. సారీరా, కావాలని చేయలేదు. నేను వట్టిగానే నన్ను అట్లా చేస్తాను రాజు. నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావో చూద్దాం అనుకున్నా. సారీ అన్న, ఇంత ఎమోషన్గా వెళ్తావు అనుకోలేదన్న. అస్సలు అనుకోలే రాజు నువ్వు ఇంత బాధపడతావని. ఏడవకు. వట్టిగానే కదా. నేను ఏడికి పోతా చెప్పు. అరే ఏడవకు రాజు, నేను వట్టిగానే అన్నా. సీరియస్గా నేను ఏడికి వెళ్తా చెప్పు. రాజు వట్టిగానే రాజు, అంత ఏడవకురా. అరే చూడు ఏడుస్తావా పిచ్చోడా?
నేను ఏడికి చెప్పు. సారీ నేను కావాలని చేయాలి. నేను ఏడికి వెళ్తా చెప్పు. నేను ఏడికి వెళ్ళాను కదా, నేను ఎందుకు వెళ్తా చెప్పు. చెప్పు. వాటర్ తీసుకురా అని లేవు కదా. అయ్యో వచ్చాడు. నేను జస్ట్ నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు అని చూడడానికి నేను అన్నా. అంతకు మించి నేను ఈడో ఏం జరగదు. ఇక్కడ చెప్పాలా, వాళ్ళు ఏం నాకు ఫోన్ చేయలేదు, వాళ్ళు ఏం నన్ను అట్లా అనలేదు, రమ్మని అనలేదు, ఏం జరగలేదు. ఓకేనా, జస్ట్ ఇది వీడియో కోసం అన్నా. అది కూడా చేసుకుంటావా అని అంటే ఫస్ట్ నేను అట్లా చేసుకోననే చెప్పిన. తర్వాత నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు నేను నిజంగా నేను చూద్దాం అనుకున్నది అంతే. కొంచెం ఉంటుంది కదా రాజు నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు అని. వీడియో కోసం కూడా కాదు, నా పర్సనల్గా నాకు ఉండే నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు అని లాస్ట్లో. అందుకే ఆ మాట అన్న. రాజు అది ఏం లేదు రాజు, నేను నార్మల్గా చేసిన రాజు. సారీ రాజు, తప్పు కనుక అన్న. వీడియో వద్దన్న, ఆఫ్ చేయపో. వద్దన్న వీడియో వద్దు రాజు. సారీ రా, కావాలని చేయలేదు.